ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వైఏఎం ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల అనంతరం ఇంకో మాట చెప్తున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం సహాయంతో కలిపి 20,000 ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సువర్ణయుగం నడిచిందని అన్నారు. నేడు రైతులు పండించిన పంటలకు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వంలో రైతులు చాలా సుఖ సంతోషాలతో అన్ని పంటలని వాళ్ళు పండిన పంటలన్నింటినీ గిట్టుబాటు ధరలకు అమ్మటము, అలా చాలా వ్యవసాయంలో ఒక లాభసాటి వ్యాపారంగా చూసి మంచి రైతులకు ప్రోత్సాహకరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ప్రతి పంట టోటల్గా వ్యవసాయమే దండగా అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇంతకుముందు కూడా ఇలా 14-19 ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగానే అని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పొగాకుకు కానీ, శనగలకు కానీ, తర్వాత పసుపుకు కానీ, పత్తికి కానీ అసలు ఏ ఒక్కదానికి కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. తర్వాత గత ప్రభుత్వంలో మార్కెట్ ద్వారా ప్రభుత్వము నిధులు ఇచ్చి స్థిరీకరణ నిధి ఒకటి ఏర్పాటు చేసి సజ్జలు కొన్నారు, జొన్నలు కొన్నారు, మొక్కజొన్నలు కొన్నారు, పసుపు కొన్నారు, అలాగే శనగలు కొన్నారు. అలా అరటికాయలు కూడా కొని మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అమ్మారు. ఉల్లిపాయలు ఎక్కువైనప్పుడు, టమాటాలు పంట ఎక్కువైనప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అవి ప్రజలకి కొంతమేరకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం రైతును ఆదుకుంది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకని లేకుండా రాష్ట్రంలో పడుతున్న రైతాంగం కష్టాలని ప్రత్యక్షంగా మీతో పంచుకొని మా బాధల్ని, మేము పడుతున్న ఇబ్బందుల్ని మీతో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతున్నాం, రైతు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్ని రైతు భరోసాగా మీరు ఇస్తున్నది ఎంత, మీరు చెప్పింది ఎంత ఆ రోజు